హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్ షార్ట్ ట్రిక్స్ ఫర్ యూ. నేను మహేష్. ఈరోజు అయితే మన వీడియోలో థర్డ్ యూనిట్ కి సంబంధించి అంటే డిగ్రీ 4th సెమిస్టర్ రియల్ అనాలిసిస్ సెకండ్ ఇయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా థర్డ్ యూనిట్ సంబంధించి, థర్డ్ యూనిట్ అంటే లిమిట్స్ అండ్ కంటిన్యూటీకి సంబంధించి మనం ఆల్రెడీ ఒక పార్ట్ అయితే చేసాం ఫర్ ద ఫస్ట్ 2 ప్రాబ్లమ్స్. టుడే వి గోయింగ్ టు అనదర్ పార్ట్. అండ్ ఇదివరకు ఫస్ట్ యూనిట్, సెకండ్ యూనిట్ అందులో డిఫరెంట్ పార్ట్స్ కూడా చేసాం. అండ్ రిమైనింగ్ క్వశ్చన్స్ కూడా అయితే మేము చేస్తాం ఖచ్చితంగా. అండ్ ఈ వీడియోలో అయితే పర్టికులర్ గా మీరైతే థర్డ్ యూనిట్ కి సంబంధించి నెక్స్ట్ పార్ట్ అయితే మీరు చూడగలుగుతారు. ఓకేనా? ఫస్ట్ 2 ఎలా అయితే మనం చాలా ఈజియర్ వేలో ప్రాబ్లమ్స్ 2 చేసామో, లెందీ అయినా కూడా ఈ ప్రాబ్లమ్ ని కూడా మనం చాలా ఈజియర్ వేలో అయితే మనం సాల్వ్ చేసే ప్రయత్నం అయితే చేద్దాం. అయితే దీనికన్నా ముందు మనకి తెలియాల్సిన పాయింట్స్ ఏంటి, పాయింట్స్ టు రిమెంబర్ ఏంటి అని అంటే, ఇలాంటి పర్టికులర్ క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు f of x is equals to mod x plus mod x minus 1 చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. స్టార్ మార్క్ పెట్టుకోండి, పక్కాగా మీకు ఏంటంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చే క్వశ్చన్ ఇది. మీరు కావాలంటే ప్రీవియస్ ఇయర్ పేపర్స్ ఉంటాయి కదా మీ దగ్గర, ఒకసారి వెరిఫై చేయండి, అందులో మీకు ఖచ్చితంగా కనిపిస్తుంది క్వశ్చన్. అండ్ వెరిఫై ద కంటిన్యూటీ ఎట్ x is equals to 0, 1. నేను ఈ కంటిన్యూటీ అనే పదానికి మీనింగ్ అంటే అర్థాన్ని ఆల్రెడీ పార్ట్ 1 లో చేశాను. అంటే వాట్ ఈస్ మెంట్ బై కంటిన్యూటీ, అందులో టైప్స్, డిస్కంటిన్యూటీ టైప్స్, ఇవన్నీ కూడా చెప్పుకున్నాం. ఎవరైతే ఈ వీడియో ఇప్పుడే చూస్తున్నారో ఒక్కసారి ప్రీవియస్ వీడియో కానీ పార్ట్ 1 లోకి వెళ్ళి మన ప్లేలిస్ట్ లో వీడియోస్ ఉంటాయి, అది చూసేసి దెన్ ఇక్కడికి వస్తే మీకు క్లియర్ గా అర్థమవుతుంది. రైట్? సో ఇక్కడ మనకి పాయింట్స్ ఏం కావాలి అని అంటే, ఫస్ట్ 1, వాడు ఏదైతే f of x ఇచ్చాడో వీ హ్యావ్ టు కన్వర్ట్ ఇంటూ, ఇక్కడ ఎందుకంటే మాడ్యులస్ ఉంది కదా, మాడ్యులస్ ని ఎలిమినేట్ చేయాలి అని అంటే ఏం చేయాలి అని అంటే 3 టైప్ ఆఫ్ ఫంక్షన్స్ మనం తీసుకోవాలి. ఇక్కడ ఒక బాక్స్ వేస్తున్నాను, మైనస్ మైనస్, ప్లస్ మైనస్, ప్లస్ ప్లస్. అంటే అర్థం కాలేదు కదా. ఎస్, ఏంటి అని అంటే ఎన్ని ఫంక్షన్స్ ఉన్నాయి? 2 కదా, x ఒకటి, x మైనస్ 1 ఒకటి. ఫస్ట్ నువ్వు ఏం తీసుకోవాలి? మైనస్ మైనస్ అంటే మైనస్ ఆఫ్ దిస్ థింగ్, మైనస్ ఆఫ్ దిస్ థింగ్, అంటే యూ విల్ గెట్ 1 ఫంక్షన్. ఈ ఫంక్షన్ అనేది ఎప్పుడు అని అంటే 0 లెస్ దెన్, లైక్ x లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 0, x లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 0. ఎందుకంటే లిమిట్స్ ఏమి ఇచ్చాడు, 0 అండ్ 1 కదా. 0 అండ్ 1 అప్పుడు x లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 0, 0 లెస్ దెన్ x లెస్ దెన్ 1, x గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 1. ఈ విధంగా 3 రకాలైనటువంటి లైక్ ఇన్ఈక్వాలిటీస్ ని మనం తీసుకోవాలి. ఎస్, అయిన తర్వాత ఇక్కడ ఏం తీసుకోవాలి? ఇప్పుడు ఏమొస్తుంది? ప్లస్ మైనస్ అంటే వీడికి ప్లస్, వీడికి మైనస్. తర్వాత ప్లస్ ప్లస్ అంటే ఏంటి? వీడికి ప్లస్ చేస్తే అగైన్ యూ విల్ గెట్ థర్డ్ 1. ఈ లిమిట్స్ మనమే గుర్తుపెట్టుకోవాలి. అర్థమవుతుంది కదా? x less than or equals to 0, 0 less than x less than 1, x greater than or equals to 1. ఆ 3 కండిషన్లు మనమే గుర్తుపెట్టుకుంటే ఏమొస్తుంది మనకి? ఒక f of x వచ్చింది. నువ్వేం చెక్ చేయాలి? కంటిన్యూటీ. వాట్ ఈస్ మెంట్ బై కంటిన్యూటీ? కంటిన్యూటీ అంటే ఏం చెప్పాను? లెఫ్ట్ కంటిన్యూటీ ఈజ్ ఈక్వల్స్ టు రైట్ కంటిన్యూటీ. అంటే వీళ్ళిద్దరు లెఫ్ట్ రైట్ ఇద్దరు ఈక్వల్ అయితే అప్పుడు దాన్ని మనం కంటిన్యూయస్ ఫంక్షన్ అవుతుందని చెప్పాను. ఎక్కడ అడిగాడు మనకి? 0కి అడిగాడు, 1కి అడిగాడు. ఫస్ట్ 0కి చేయండి, తర్వాత 1కి చేయండి. అంటే లెఫ్ట్ కంటిన్యూయస్ ఈజ్ ఈక్వల్స్ టు రైట్ కంటిన్యూయస్ కడతాం ఎక్కడ? అట్ x ఈజ్ ఈక్వల్స్ టు 0 దగ్గర. తర్వాత లెఫ్ట్ కంటిన్యూస్ ఈజ్ ఈక్వల్స్ టు రైట్ కంటిన్యూస్ కడతాం ఎక్కడ? x ఈజ్ ఈక్వల్స్ టు 1. మనకి ఈజీగా వచ్చేసింది. మరి లెఫ్ట్ కంటిన్యూస్ అంటే ఏం చెప్పుకున్నాం ఆల్రెడీ? లిమిట్ x టెండ్స్ టు 0 మైనస్ f of x. రైట్ అంటే లిమిట్ x టెండ్స్ టు 0 ప్లస్ f of x. 0 మైనస్ అంటే లెస్ దెన్, 0 ప్లస్ అంటే గ్రేటర్ దెన్ టు 0. ఓకేనా? జస్ట్ ఈ పాయింట్స్ తెలిస్తే మనకి సరిపోతుంది. దెన్ మనం అయితే ప్రాబ్లమ్ ని చాలా ఈజీగా అయితే చేసేయచ్చు. ఓకేనా? సో ఈ పాయింట్స్ మీరు క్లియర్ గా నోట్ చేసుకోండి, లేదా గుర్తు పెట్టుకుంటే కూడా సమ్ కొద్ది లెందీగా ఉంటుంది, బట్ ఈవెన్ దో మనం చాలా ఈజీగా అయితే చేసేసేయచ్చు. చూద్దాం. ఈవెన్ f of x ఏమి ఇచ్చాడు మనకి? mod x ప్లస్ mod x మైనస్ 1 ఇచ్చాడు కదా. వాడు ఇచ్చిందని రాసాం. ఫస్ట్ కేసు ఏమన్నాను నేను? ఇఫ్ x లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 0 మనం తీసుకోవాలని చెప్పాను కదా. ఇక్కడ 3 కండిషన్స్ మనము తీసుకోవాలి, ఖచ్చితంగా మనమే తీసుకోవాలి. x లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 0 అయినప్పుడు f of x నేను ఒక టేబుల్ రాశాను. ఇక్కడ ఏం రాశాను? మైనస్ మైనస్, ప్లస్ మైనస్, ప్లస్ ప్లస్. మీరు కూడా కావాలంటే ఈ సమ్ కి అలాగా రాసుకొని ఉంచేయండి. ఎగ్జామ్ ముందు రోజు చూస్తే మీకు ఈజీగా గుర్తుండిపోతుంది.
ఇంకా ఈజీగా అబ్జర్వ్ చేస్తే ఒక ట్రిక్ పాయింట్ ఆఫ్ వ్యూ వెళ్ళిపోతే ఈ ఎల్ షేప్ లో ప్లస్ 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 ఉంటుంది. కన్ఫ్యూజన్ ఏం లేదు, రిమైనింగ్ మూడు మైనస్లు పెట్టేసి చాలా ఈజీగా వచ్చేస్తుంది మనకి. ఇక్కడ f(x) లో ఫస్ట్ వన్ ఏం చెప్పాను, మైనస్ మైనస్ అంటే వీడికి మైనస్ తీసుకో, x మైనస్ 1 మైనస్ ఎక్స్ ప్లస్ 1 అంటే మైనస్ ఎక్స్ మైనస్ 2x. ఐ కెన్ రైట్ 1 మైనస్ 2x. ఒక f(x) వచ్చిందా, వీడికి ఒక బాక్స్ వేసేయాలి. సెకండ్ వాడికి వెళ్ళి కేస్ నెంబర్ 2 ఏంటి, if 0 less than x less than 1, రైట్. సెకండ్ కేస్ లో ఏం చెప్పాను నేను, అక్కడ చూడండి బాక్స్ లో చూడండి ఏముందో, బాక్స్ లో చూడండి ప్లస్ అండ్ మైనస్. వీడికి ప్లస్ అంటే ప్లస్ రాయక్కర్లేదు కదా, వీడికి మైనస్, రైట్. సో ఎక్స్ మైనస్ ఎక్స్ ప్లస్ 1 అంటే దీస్ 2 will get cancel, 1 వచ్చింది. వీడికి కూడా ఒక బాక్స్ వేసేద్దాం. కేస్ 2 కూడా అయిపోయింది. కేస్ 3 లో ఏం తీసుకోవాలి, ఇఫ్ ఎక్స్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 1 అంటే 0 1 అన్నాడు కాబట్టి వాళ్ళే తీసుకోవాలి మనం. ఇప్పుడు ఏమవుతుంది, f(x) ఇక్కడ చూడండి ఏమి ఇచ్చాను, ప్లస్ అండ్ ప్లస్ అంటే ఏమవుతుంది, ప్లస్ ప్లస్ అప్లై చేస్తే ఎక్స్ ప్లస్ ఎక్స్ మైనస్ 1 దట్ మీన్స్ 2x ప్లస్ 1. ఇది f(x) వాల్యూ. 3 బాక్స్ వచ్చాయి కదా మొత్తం, 1 2 3 ఈ ముగ్గురిని కలిపి therefore f(x) is equals to, ఓకేనా. ఫస్ట్ వన్ ఎంత వచ్చింది, 1 మైనస్ 2x ఎప్పుడు x లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 0 అయినప్పుడు, ఓకేనా. నెక్స్ట్ సెకండ్ వన్ ఎంత వచ్చింది, 1 వచ్చింది ఎప్పుడు 0 లెస్ దెన్ x లెస్ దెన్ 1. ఇంకొకటి ఏమొచ్చింది, 2x ప్లస్ 1 ఇఫ్ x గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్. ఈ విధంగా మనకి ఫంక్షన్ మనం తీసుకోవాలి. ఒకవేళ పబ్లిక్ ఎగ్జామ్ లో వాడు ఇన్ కేస్ ఇదే నీకు డైరెక్ట్ ఇచ్చేస్తాడు 5 మార్క్స్ లో, ఇక్కడ నుంచి కంటిన్యూటీ చెక్ చేయమంటాడు, ఒక వాల్యూ ఇస్తాడు, దానికి చేసేస్తే చాలు, ఇదంతా చేయక్కర్లేదు. ఒకవేళ మాడ్యులస్ ఇస్తే ఇది చేయాలనేది మీకైతే గుర్తు రావాలి. ఎస్. సో ఇప్పుడైతే మనం ఏం చేద్దాం, కంటిన్యూటీ ఫైండ్ అవుట్ చేద్దాం. ఫస్ట్ నేను 0 చేస్తాను, ఓకేనా. లెఫ్ట్ కంటిన్యూటీ కడతాను, తర్వాత రైట్ కంటిన్యూటీ కడతాను. రెండు ఈక్వల్ అయితే కంటిన్యూస్, అవ్వకపోతే డిస్కంటిన్యూస్. లెఫ్ట్ కంటిన్యూటీ ఎట్ ఎక్స్ ఇస్ ఈక్వల్స్ టు 0. లెఫ్ట్ కంటిన్యూటీ ఎట్ ఎక్స్ ఇస్ ఈక్వల్స్ టు 0. లెఫ్ట్ కంటిన్యూటీ ఫార్ములా ఏంటి, లిమిట్ ఎక్స్ టెండ్స్ టు 0 మైనస్ f(x) ఎంత అవుతుంది, లిమిట్ ఎక్స్ టెండ్స్ టు 0. 0 మైనస్ అంటే నేను ఏం చెప్పాను, ఎక్స్ లెస్ దెన్ 0 మైనస్ అంటే లెస్ దెన్ టు దిస్ వాల్యూ, ఎక్స్ ప్లస్ అంటే గ్రేటర్ దెన్ టు దట్ వాల్యూ, ఏది ఉంటే ఆ వాల్యూ. ఎక్స్ లెస్ దెన్ 0 ఎక్కడ ఉంది, ఇక్కడే కదా ఉంది. ఏ వాల్యూ దగ్గర, 1 మైనస్ 2x దగ్గర ఉంది. సో 1 మైనస్ 2x తీసేసుకోవాలి. ఎస్ తీసేసుకున్నాం, అప్లై చేసేసి అందులో 1 మైనస్ 2 0 అప్లై చేస్తే విల్ గెట్ 1 మైనస్ 0 అంటే 1, ఓకేనా. అంటే లెఫ్ట్ లిమిట్ ఎంత వచ్చింది, లెఫ్ట్ కంటిన్యూటీ ఎంత వచ్చింది 1. రైట్ కడదాం, రైట్ కంటిన్యూటీ ఇలా నీట్ గా రాసుకోండి. రైట్ కంటిన్యూటీ అట్ ఎక్స్ ఇస్ ఈక్వల్స్ టు 0 అంటే ఏమవుతుంది, రైట్ కంటిన్యూటీ లిమిట్ ఎక్స్ టెండ్స్ టు 0 ప్లస్ f(x) ఇస్ ఈక్వల్స్ టు లిమిట్ ఎక్స్ టెండ్స్ టు 0 ప్లస్ 0 ప్లస్ అంటే ఎక్స్ గ్రేటర్ దెన్, ఇక 0 కన్నా ఎక్స్ పెద్దది, ఎక్కడ 1 దగ్గర. లిమిట్ ఆఫ్ 1 ఈజ్ ఆల్వేస్ సేమ్ కాన్స్టెంట్. ఇక్కడ 1 వచ్చింది, ఇక్కడ 1 వచ్చింది. ఆల్సో మనం f(0) కట్టేద్దాం, ఎందుకంటే ఏంటి 0 అంటే లిమిట్ ఏంటి 0 కదా. f(0) అంటే ఏంటి, 0 దగ్గర ఎక్కడ ఈక్వల్ ఉంది మనకి అప్లై చేసుకోండి, ఓకేనా. 0 వీటికి ఈక్వల్ ఉన్నాడు అంటే ఏంటి, 1 మైనస్ 2x 1 మైనస్ 2 f(0) అన్నాడు కాబట్టి x ప్లస్ 0 వేస్తే వీడు కూడా 1 వచ్చాడు. అంటే 3 వాల్యూస్ ఈక్వల్ అయిపోయాయి. therefore ఏమి ఈక్వల్ అయ్యాయి, లిమిట్ ఎక్స్ టెండ్స్ టు 0 మైనస్ f(x) ఈక్వల్స్ టు లిమిట్ ఎక్స్ టెండ్స్ టు 0 ప్లస్ f(x) ఈక్వల్స్ టు f(0) ఈక్వల్ అయిపోయింది కాబట్టి therefore f(x) ఏమైంది, కంటిన్యూస్ అయింది. కంటిన్యూస్ ఎట్ ఎక్స్ ఈక్వల్స్ టు 0. ఒకవేళ ఒక్క వాల్యూ అడిగితే అక్కడితో ఆపేయచ్చు. క్వశ్చన్ లో 1 కూడా అడిగాడు కదా, మరి 1 కూడా చెయ్యాలి కదా మనం. మళ్ళీ ఏం చేస్తాం, లెఫ్ట్ కంటిన్యూటీ ఎట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 1 ఇలా సైడ్ హెడింగ్ పెట్టుకుంటాం మనం, ఓకేనా. నేను పక్కన రాస్తాను, మీరేం రాయాలి, దీని కిందన ఇది అలా చేస్తే మీకు 2.5 పేజెస్ వస్తుంది. అంటే పేజెస్ తో పని లేదు, మనకి కంటెంట్ ఈజ్ ఇంపార్టెంట్.
సో మనం ఆ ఎగ్జాక్ట్ గా ప్రాబ్లమ్ రాయగలిగితే మనకి ఫుల్ మార్క్స్ అనేది రావడం జరుగుతుంది అన్నమాట. సరే, లెఫ్ట్ కంటిన్యూటీ అన్నాడు కాబట్టి ఏం చేస్తాం, x tends to 1 minus f of x. 1 మైనస్ అంటే ఏంటి, x less than 1. x less than ఎక్కడ ఉంది, ఇక్కడే కదా, ఇక్కడ 1 దగ్గర ఉంది, అదే అప్లై చేసే మైనస్ 1. లిమిట్ ఆఫ్ కాన్స్టెంట్ ఈజ్ ఆల్వేస్ కాన్స్టెంట్. అయిపోయింది, అంతే సింపుల్ అనమాట. అలాగే రైట్ కంటిన్యూయస్ at x is equals to 1. రైట్ కంటిన్యూయస్ అంటే లిమిట్ x tends to 1 plus f of x. లిమిట్ x tends to 1 plus f of x. x గ్రేటర్ దెన్ ఎక్కడ ఉంది, 2x plus 1 దగ్గర ఉంది, 2x plus 1 దగ్గర ఉంది. సో దాన్ని అబ్జర్వ్ చేస్తే రైట్ కంటిన్యూయస్ ఏముంది, at x is equals to 1 కాబట్టి రైట్ అంటే ఏంటి, x గ్రేటర్ దెన్ 1. x గ్రేటర్ దెన్ దగ్గర ఎంత ఉంది, 2x minus 1 ఉంది, 2x minus 1. ఓకేనా, ఒకసారి చూసుకోండి. ఇందాక మనం ఏం చేసామంటే x plus x, ఇది కూడా +1 రాస్తాము, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, సో 2x minus 1. ఓకేనా, సో ఇదంతా మనకి ఎక్కడ యూజ్ అవ్వలేదు కాబట్టి ప్రాబ్లం లేదు. సో యూజువల్ అంటే ఈ కేసు ఎక్కడ రాలేదు మనకి, ఇక్కడ వచ్చిన దగ్గర కేసు అంటే ఒక్కొక్కసారి యూజువల్ గా మనకి వీడియో కాబట్టి సో దేర్ మే బి ఛాన్స్ ఆఫ్ గెటింగ్ సమ్ సిల్లీ మిస్టేక్స్ వస్తూ ఉంటాయి. జస్ట్ ప్లీజ్ ఇగ్నోర్ దట్ వన్. అంటే మనం నార్మల్ గా మేము క్లాస్ లో చెప్పేటప్పుడు ఏమవుతుంది అని అంటే, సో సమ్ స్టూడెంట్స్ లైక్ ఉంటారు కాబట్టి దే యూస్ టు లైక్ చెప్తా ఉంటారు, సార్ ఇక్కడ మిస్టేక్ వచ్చిందని వెంటనే చెప్తారు కాబట్టి మీరు చెరిపేసి వెంటనే రాస్తూ ఉంటారు. బట్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ఇన్ వీడియో. నేనే రికగ్నైజ్ చేసి అంటే ఐడెంటిఫై చేసి మళ్ళీ నేను కరెక్ట్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. సరే రైట్, ఇప్పుడు మనం 1 అప్లై చేసేసేయండి. 2 into 1 minus 1 అంటే అగైన్ యూఆర్ గెటింగ్ 1. అంటే ఇక్కడ 1 వచ్చింది, అంటే లెఫ్ట్ కంటిన్యూటీ 1 వచ్చింది, రైట్ కంటిన్యూటీ కూడా 1 వచ్చింది. సో బోత్ ఆర్ ఈక్వల్. ఆల్సో వాట్ ఐ నీడ్ టు ఫైండ్ అవుట్, f of 1. 1 అంటే ఎగ్జాక్ట్ ఈక్వల్ ఎక్కడ ఉంది, ఇక్కడే కదా ఉంది, అంటే వాడినే తీసుకోండి. 2x అంటే 1, అగైన్ దిస్ ఇస్ ఆల్సో గెటింగ్ 1. సో ఆల్ ఆర్ ఈక్వల్ కదా, 1 వచ్చాయి కాబట్టి ఇక్కడ రాయాలి లిమిట్ x tends to 1 minus f of x is equals to limit x tends to 1 plus f of x is equals to f of 1. All are equal. So f is continuous. f of x is continuous at x is equals to 1. సో రెండు కేసెస్ లో కూడా అంటే 0 దగ్గర 1 దగ్గర రెండు కేసెస్ లో కూడా మనకి కంప్లీట్ గా అయితే కంటిన్యూస్ అయింది. ఈ విధంగా ఇలాంటి ఈ క్వశ్చన్ ఒక క్వశ్చన్ చెప్పలేదంటే ఎలాంటి మోడల్ ఇచ్చినా మీరు చేయగలుగుతారు. ఫస్ట్ వన్ మాడ్యులస్ ఇస్తే ఎలిమినేట్ చేయాలి, డైరెక్ట్ గా ఫంక్షన్ ఇచ్చేస్తే ఇక్కడ నుంచి చేయాలి. ఏదైనా కూడా లెఫ్ట్ అండ్ రైట్ కడతా ఉంటే మీకు ఈజీ. వేరే వాల్యూస్ ఇస్తూ ఉంటాడు, ఇదే ఇవ్వక్కర్లేదు. ఏ వాల్యూస్ ఇచ్చినా కూడా ఇదే విధంగా చేసేసి చాలా ఈజీ, రైట్? సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో. కొత్తగా ఎవరైతే ఛానల్ వచ్చారో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. మేము చేసే మరిన్ని వీడియోస్ అయితే మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. అలాగే మనకు టెలిగ్రామ్ గ్రూప్ ఉంది, కింద డిస్క్రిప్షన్ అయితే లింక్ ఇస్తాను, ఒకసారి ఆ లింక్ ద్వారా జాయిన్ అయిపోతే మేము చేసే వీడియోస్ అన్ని కూడా అందులో పోస్ట్ చేస్తాం. సో అప్డేట్ ఉంటుంది మీకు కూడా. అండ్ ఆల్సో చాలా మంది వీడియోస్ ఎలా చూడాలో తెలియట్లేదని చెప్పి మాకైతే కాంటాక్ట్ అవుతున్నాను. యూ జస్ట్ గో టు ద ఛానల్, డైరెక్ట్ గా సబ్స్క్రైబ్ బటన్ ఉన్నటువంటి ఛానల్లోకి వెళ్ళండి. ఆ ఛానల్లోకి వెళ్తే మన లోగో వస్తుంది, లోగోలో ప్లేలిస్ట్ లోకి వెళ్ళిపోండి. అన్ని వీడియోస్ అయితే మీకు అవైలబుల్ గా ఉంటాయి. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్ ఈస్ దట్ ఎవరికైనా కంప్లీట్ క్లాసెస్ కావాలి అనుకుంటే, సో వీఆర్ ప్రొవైడింగ్ ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్. సో విత్ అఫోర్డబుల్ అండ్ రీజనబుల్ ప్రైస్ లో అయితే మేమైతే కంప్లీట్ అనాలిసిస్, కంప్లీట్ సిలబస్ ని టు గెట్ 75 మార్క్స్ అయితే మీకు వచ్చే విధంగా మేమైతే క్లాసెస్ చెప్తున్నాం, పర్సనల్ గా అవి కూడాను. సో మేమైతే కింద కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే ఇస్తాం, యూ జస్ట్ కాంటాక్ట్ అవ్వండి. మీకు ఇంకా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.